హలో! హాయ్ అండి. నేనొచ్చేసా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి అంటే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఏకాదశి తిథి వచ్చేసి డిసెంబర్ 30 మంగళవారం ఉదయం 7:51 గంటలకు మొదలవుతుంది. డిసెంబర్ 31 బుధవారం ఉదయం 5:01 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం చూసుకోవాలి కనుక వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ 30 మంగళవారం నాడు జరుపుకోవాలి. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున 3:30 నుంచి వైష్ణవాలయాల్లో ద్వార దర్శనాలు మొదలవుతాయి. ఈరోజు చేసే పూజలు దాన ధర్మాల వలన అనేక జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతపారాయణం, గోవింద నామస్మరణం, పురాణ శ్రవణం మోక్షం కలిగిస్తుంది. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. స్వామివారికి తులసి, జాజి, తామర పూలతో అలంకరించాలి. చక్కెర పొంగలి, గుగ్గిళ్ళు లేదా పాలు, బెల్లం, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. శ్రీ మహావిష్ణువుని యథాశక్తి పూజించి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వాదశి ముగిసేలోపు ఉపవాసం విరమించుకోవాలి. ముక్కోటి ఏకాదశి ఈ రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు కాబట్టి వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఉత్తర ద్వార ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఓకే అండి, బాయ్. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. యమునా తీర విహార ధృత కౌస్తుభ మణిహార, పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నా